నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 30, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల చవితి. చవితి తిథి మే 30 శుక్రవారం తెల్లవారితే 3 గంటలండి. మే 30 శుక్రవారం రాత్రి 1:38 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా చవితి తిథి అనేది ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ శుక్ల పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం మే 30 శుక్రవారం రాత్రి 1:47 వరకు పునర్వసు నక్షత్రం ఉంటుందండి. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి శుక్రవారం మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం గండ మధ్యాహ్నం 12:56 వరకు. తదుపరి వృద్ధి. కరణం వణిజ ఉదయం 10:17 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:25 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:05 నుండి మధ్యాహ్నం 3:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 8:59 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 7:07 నుండి ఉదయం 8:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల నుండి రాత్రి 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. వేదాల సాఫల్యం ఎవరి వల్ల కలుగుతుందని నారదుడు చెప్పారు? ఆప్షన్ ఏ అగ్ని వల్ల, బి దేవతల వల్ల, సి ఇంద్రుడి వల్ల. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నేనేటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. రాజులకు ఎన్ని గుణాలు ఉండాలని నారదుడు చెప్పాడు? ఈ ప్రశ్నకైతే సమాధానం ఆప్షన్ బి 6 మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పిందే ఎవరో ఇప్పుడు చూద్దాము. శేషహామిని గారు మాత్రమే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మిగిలిన అందరూ 10 మంది అని చెప్పారు. ప్లీజ్ శేషహామిని గారు, నేను మీ పేరు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానా లేదో తెలియట్లేదు. వీలైతే మీ పేరుని కొంచెం కిందన ప్రతిసారి ఇవ్వండి, మీ నేమ్ మాత్రం. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు దర్శకుడు నటుడు దాసరి నారాయణ రావు గారి వర్ధంతి అండి. మరియు నటుడు అల్లు శిరీష్ పుట్టినరోజు ఈరోజు. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు మన ఛానల్ తరపున తెలియజేస్తున్నానండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయంలో భాగంగా ఈరోజు ప్రత్యేకించి గృహప్రవేశాలకు కానీ వివాహాలకు కానీ ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు. ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవాలన్నా కూడా మంచిదేనండి. నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా
అదేవిధంగా ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మంచిదే. మరియు చిన్న చిన్న పనులు అంటే దూరపు ప్రయాణాలైనా ఇలాంటివి ఏమైనా తీర్థయాత్రలు ప్రారంభించాలన్నా కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.